బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. పిఠాపురం టీడీపీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు టీడీపీ ఝలకిచ్చింది. ఇన్ఛార్జ్ పదవి నుంచి వర్మను తొలగించారు. నియోజకవర్గ నిర్వహణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తోంది. జనసేనతో వర్మ విభేదాల నేపథ్యంలో హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఫ్లెక్సీ వివాదాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ధర్మం పాటించాలనే ఉద్దేశంతోనే వేటు వేసినట్లుగా తెలుస్తోంది. లోకేష్ తో భేటీ అయిన 3 రోజులకే వర్మపై చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది. పిఠాపురం పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది టీడీపీ నిర్ణయం. త్వరలోనే కొత్త కమిటీ సభ్యుల ప్రకటన కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, వర్మ మీద గత కొన్ని రోజులుగా టీడీపీ అధిష్టానం అసంతృప్తితో ఉండటం, దీనికి సంబంధించి లోకేష్ తో భేటీ అయినటువంటి 3 రోజులకే తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, మా అధినేత ఫోటో లేదు అని నేను ప్రశ్నించినందుకే ఈ విధమైనటువంటి చర్యలా అని కూడా వర్మ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన అనే విధంగా కూడా మారుతూ వచ్చినటువంటి పరిణామాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ అయినటువంటి వర్మకు సంబంధించినంత వరకు వర్మ ఏదైతే ఫ్లెక్సీ వివాదానికి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి ఫోటో లేదంటూ కూడా ఫ్లెక్సీ వివాదం రగిలిపోవడం, దాంతో పాటుగా జనసేన నేతలపైన కూడా ఆయన పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటుగా పరస్పరంగా విభేదాలకు దిగినటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి వర్మపై సీరియస్ అయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా నారా లోకేష్ భేటీ అనంతరం వర్మపై వేటు పడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే ఇన్ఛార్జికి సంబంధించినంత వరకు కూడా తొలగిస్తూ ఏదైతే టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడాను ఆయన శ్వాసకోశ వ్యాధికి సంబంధించినంత వరకు ఆపరేషన్ అనంతరం గడిచిన 10 రోజుల నుంచి కూడా ఇంటికే పరిమితమైనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆయన ఆరోగ్యం కుదుట పడిందా లేదా అనే అంశానికి సంబంధించినంత వరకు నేరుగా జూబ్లీస్ ఆయన ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా ఆసక్తికర చర్చలు జరిగినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కూటమి ధర్మానికి సంబంధించినంత వరకు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ధర్మాన్ని పాటిస్తుంది, జనసేనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇస్తుందంటూ కూడాను ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వర్మని తొలగిస్తూ కొత్త నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే నియోజకవర్గానికి సంబంధించినంత వరకు త్వరలోనే కొత్త కమిటీలు వేసేందుకు టీడీపీ అధిష్టానం రంగం సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్. అయితే వర్మకు సంబంధించినంత వరకు కూడాను ఏదైతే జనసేనకు సంబంధించి ఎవరైతే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు ఆయన గెలుపుకి ముందుగుంటా కృషి చేసినటువంటి పరిస్థితి. టీడీపీకి సంబంధించినంత వరకు పిఠాపురం నియోజకవర్గంలో తన భుజాలపై నడిపించినటువంటి వర్మకు సంబంధించినంత వరకు ఇటువంటి డెసిషన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో వర్మ అనుచరులందరూ కూడాను ఎవరైతే తమ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో లేదంటూ కూడాను తను అడిగినటువంటి నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం అధిష్టానం తీసుకోవడంపై కొంత అసహనం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ధర్మాన్ని పాటించాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ధర్మాన్ని పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో కూటమి ధర్మాన్ని పాటించకుండా వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం, రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఏదైతే పార్టీ ప్రతిష్టను దిగజారే విధంగా కూడాను జరుగుతున్నటువంటి చర్యలకు సంబంధించినంత వరకు చెక్ పెట్టేందుకు టీడీపీ అధిష్టానం ఇటువంటి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను టీడీపీకి కానీ ఇటు కూటమిలో ఉన్నటువంటి నేతల మధ్య కొంత సఖ్యత మిస్ అయినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇదొక అల్టిమేటం గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఇదొక ఏదైతే టీడీపీకి సంబంధించి కానీ జనసేన బీజేపీ మధ్యన పొత్తులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళకి కూడా టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు అంటే వర్మ అనుచరులు వేరు, అక్కడ టీడీపీ వేరు అనే విధంగా కొనసాగుతోంది అనేటువంటి మాట. టీడీపీలోనే అక్కడ రెండు వర్గాలుగా ఉన్నాయనేటువంటిది. జనసేనతోటి సఖ్యతగా మెలిగేటువంటి ఒక వర్గం, అలాగే దీనికి సంబంధించి వర్మకు సంబంధించి మరో వర్గం ఉంది అనేటువంటి మాట. ఏంటి ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా వాళ్ళందరూ కూడా నిర్ఘాంతపోవడమే కాదు, బయటికి వచ్చే ఆలోచనలో కూడా ఉన్నారు, పక్క పార్టీ వైపు చూపులు చూస్తున్నారు అనేటువంటి మాట. దీనికి సంబంధించి
ఏ విధంగా ఉండబోతుందంటారు? దానికి సంబంధించి అప్డేట్ చేయండి. ఏదైతే వర్మ వ్యవహార తీరుకు సంబంధించినంత వరకు కూడాను తెలుగుదేశం పార్టీ ఎప్పటిదాకా వేచి చూసేటటువంటి ధోరణిలోనే ఉన్నది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2.5 ఏళ్లు పూర్తయిపోయి 3వ ఏడు అవుతున్నటువంటి సిచ్యువేషన్. 3 ఏళ్లకు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కూటమిలో ఉన్నటువంటి వర్మకు సంబంధించినంత వరకు టీడీపీ ఖచ్చితంగా ఇన్ఛార్జ్ గా ఉంచడంతో పాటుగా నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించి టీడీపీ వర్సెస్ జనసేనగా తన గత కొంతకాలం నుంచి కూడాను ఏదైతే అంతర్గత విభేదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యం, టీడీపీ వర్సెస్ జనసేన అంటూ కోల్డ్ వార్ జరిగినటువంటి నేపథ్యం, అది కాస్త చిలికి వానగా మారి రోడ్డును పడినటువంటి పరిస్థితి. అయితే ఫ్లెక్సీ వివాదానికి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. వర్మ వ్యవహరించేటటువంటి తీరు ఏదైతే అక్కడ జరిగినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేటటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇన్ఛార్జీలు తీసుకునేటటువంటి నిర్ణయాలకు సంబంధించినంత వరకు ఏదైతే అక్కడ జరిగినటువంటి విషయానికి సంబంధించినంత వరకు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటుగా అక్కడ జరిగే అంశాలకు సంబంధించి కొంత మాట్లాడే విధానంలో కానీ వ్యవహరించేటటువంటి తీరుకు సంబంధించినంత వరకు కూడా తప్పుపెట్టేటటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. వర్మ వ్యవహార శైలికి కానీ అక్కడ జరుగుతున్నటువంటి వివాదాలకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోకస్ అయ్యేటటువంటి నేపథ్యంలో కొంత వెనక తగ్గాల్సినటువంటి వర్మ హై స్పీడ్ అయిపోయినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉండేటప్పుడు ఖచ్చితంగా కూటమి ధర్మాన్ని పాటించాల్సినటువంటి నేపథ్యంలో టీడీపీ ఇటువంటి యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇదంతా కూడా వర్మకు సంబంధించినంత వరకు వర్మ క్యాడర్ ఎవరైతే ఉన్నారో 2 వర్గాలుగా వీడినటువంటి పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు జనసేన అనుకూల వర్గం టీడీపీ ఒకటి ఉండగా అదేవిధంగా వర్మ అనుచరులంతా కూడా ఒక వర్గంగా మారినటువంటి నేపథ్యం. అయితే వర్మ ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, ఎందుకంటే పార్టీ నుంచి దాన్ని తొలగించినటువంటి నేపథ్యం, ఏదైతే అధిష్టానానికి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి ఫోటోకు సంబంధించిన వ్యవహారాన్ని అడిగినటువంటి నేపథ్యం ఇటువంటి డెసిషన్ తీసుకుంటారా అంటూ కూడా కొంత అసహనం వ్యక్తం అవుతుందంటూ కూడా సమాచారం అందుతుంది. కానీ వర్మ ఎటువైపు టర్న్ అవుతారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా అయితే మారింది. మరికొన్ని రోజుల్లోనే వర్మ తన నిర్ణయాన్ని కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉందనే సమాచారం అయితే చూద్దాం ఏ విధంగా ఉంటుందో. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. పిఠాపురం టీడీపీలో చోటు చేసుకున్నటువంటి బిగ్ ట్విస్ట్ తో పిఠాపురం టీడీపీలో వర్మ అనుచరులు ఒకంత షాక్ గురైనటువంటి పరిస్థితి ఉంది. అధిష్టానం వర్మకు జలకిచ్చిందనే చెప్పాలి. ఇన్ఛార్జ్ పదవి నుంచి వర్మను తొలగించింది అధిష్టానం. నియోజకవర్గ నిర్వహణకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జనసేనతో వర్మ విభేదాల నేపథ్యంలో హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లెక్సీ వివాదాలపై చంద్రబాబు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ధర్మం పాటించాలనే ఉద్దేశంతోనే వేటు వేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్, లోకేష్ తో భేటీ అయినటువంటి 3 రోజులకే వర్మ మీద చర్యలు తీసుకోవడం కూడా ఇక్కడ ట్విస్ట్ గానే చెప్పాలి. పిఠాపురం పాలిటిక్స్ లో టీడీపీ తీసుకున్నటువంటి నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే కొత్త కమిటీ సభ్యుల ప్రకటన అయితే ఉండనున్నట్లు తెలుస్తోంది.